ఒకసారి ఆలోచించు బ్రో, కష్టపడ్డావు, కన్నీళ్లు కార్చావు, రాత్రంతా మేల్కొన్నావు, అయినా నీకు కావాల్సిన రిజల్ట్స్ రాలేదా? అప్పుడు నీ మనసు ఏముంటుంది? ఎందుకు చేయాలి, ఫలితమే లేదు కదా అని అంటుంది. ఆగు బ్రో ఆగు, ఇదే క్వశ్చన్ అర్జునుడు కూడా అడిగాడు 5,000 సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో. మరి కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? అది విన్నాక నీ జీవితమే మారిపోతుంది. కురుక్షేత్రంలో రెండు వైపు వీరులు నిల్చున్నారు. ఒకవైపు కాళ్ళు 100 మంది, ఇంకోవైపు పాండవులు కొద్ది మంది. అర్జునుడు యుద్ధ రంగంలో నిలబడ్డాడు. చేతిలో గాండివం ఉంది, కానీ చేతులు వణుకుతున్నాయి. అర్జునుడు కృష్ణుడి వైపు చూశాడు. ఏమన్నాడు? కృష్ణ ఆగు, ఇక నేను యుద్ధం చేయలేను అన్నాడు. అప్పుడు కృష్ణుడు అడిగాడు, ఎందుకు అర్జున అని. అర్జునుడు చెప్పాడు, అవతల ఉన్నది నా తాతలు, నా సోదరులు, నా గురువులు. వీళ్ళతో యుద్ధం చేస్తే నాకు మిగిలేది ఏమింది అని ప్రశ్నించాడు. వీళ్ళతో గెలిస్తే నాకు వచ్చేది రాజ్యమా, సంపద, ఇవన్నీ ఎందుకు, వాళ్ళు ఏంది అని ప్రశ్నించాడు. అర్జునుడు అన్నాడు, నేను ఈ యుద్ధం ఆపేస్తా అని అనుకొని పక్కకు కూర్చున్నాడు, ఆయుధాలు పాడేసి. తన కళ్ళల్లో కన్నీరు వస్తున్నాయి. అప్పుడు కృష్ణుడు చెప్పాడు బ్రో ఒక మాట, ఈ మామూలు మాటలు కాదు, అదే భగవద్గీత. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, కర్మణ్యవాదిక రాస్తే మా ఫలేషు కదాచన. అంటే ఏంటో తెలుసా బ్రో? నీకు హక్కు ఉంది, ఏంటి? నీ విధి చేయడం మాత్రమే. రిజల్ట్స్ గురించి ఆలోచించిన అవసరం లేదు, దానిపై నీకు హక్కు లేదు. దీన్ని చదివినప్పుడు చాలా మంది అంటారు, రిజల్ట్స్ లేకపోతే చేయడం ఎందుకు అని. కానీ వెయిట్ చేయి బ్రో, కృష్ణుడు అక్కడే ఆపలేదు. ఆయన చెప్పింది ఏమిటంటే, రిజల్ట్స్ కోసం ఆలోచిస్తే రిజల్ట్స్ రాకపోతే ఆగిపోతావు, అదే మంచి రిజల్ట్స్ వస్తే అహంకారంతో నిండిపోతావు. ఆ రెండు నిన్ను నాశనం చేస్తాయి. కానీ రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా చేస్తే నువ్వు ఎప్పుడు ఆగవు, నువ్వు ఎప్పుడు కింద పడిపోవు. బ్రో, రియల్ లైఫ్ లో చెప్పాలనంటే, నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేస్తావు, ఒక వీడియో పెడతావు, దాని కింద వ్యూస్ రాలేకపోతే నువ్వు ఆ వీడియోస్ ఆపేస్తావు. అలాగే నువ్వు జిమ్కి వెళ్తావు, బాడీ చేంజ్ అవ్వలేదు, మళ్ళీ అక్కడ కూడా నువ్వు ఆపేస్తావు. నువ్వు ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు థ్యాంక్స్ చెప్పలేదు, అప్పుడు కూడా నువ్వు ఆపేస్తావు. ఇదే బ్రో ఇక్కడ ప్రాబ్లం. మనం పని స్టార్ట్ చేయకముందే రిజల్ట్స్ గురించి ఆలోచిస్తాం, రిజల్ట్స్ రాకపోతే మనం క్విట్ చేస్తాం. కానీ కృష్ణుడు ఇక్కడ మనకేం చెప్పాడు? ప్రాసెస్ ని లవ్ చేయి, రిజల్ట్స్ ని కాదు. నువ్వు ప్రాసెస్ ని లవ్ చేస్తే రిజల్ట్స్ కూడా మనకు అనుకూలంగా వస్తాయి. కృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఒక లైన్ మాత్రమే కాదు బ్రో, చాలా చెప్పాడు. అవి ఏంటి అంటే, నీకు భయం ఉందా, నీకు ధైర్యం లేదా, నీకు డౌట్ ఉందా, అయినా సరే నీ ధర్మాన్ని మాత్రం వదిలేయకు, ఈ పనిని వదిలేయకు, ఒక్కసారి నిలబడి చూడు. ఈ మాట వినగానే కూర్చున్న అర్జునుడు లేచాడు, గాండివం తీశాడు, యుద్ధం చేశాడు. చరిత్ర మారిపోయింది. నీ కురుక్షేత్రం ఏదైనా సరే, నీ కెరీర్ అయినా, నీ డ్రీమ్ అయినా, నీ రిలేషన్షిప్ అయినా, నీకు మాత్రం ఒక కృష్ణుడు కావాలి. ఆ కృష్ణుడు నీ లోపలే ఉన్నాడు. లే, పని చేయి, రిజల్ట్స్ గురించి ఆలోచించకు, అదే భగవద్గీతలో చెప్పింది. బ్రో ఇప్పుడు చెప్పు, కమెంట్ లోకి వెళ్ళి నీ జీవితంలో ఏది రిజల్ట్స్ లేదని ఆపేశావు, మళ్ళీ మొదలు పెట్టు. ఒక పని చేయి బ్రో, ఈ వీడియో ఎవరైతే క్లిక్ చేశారో వాళ్ళకి షేర్ చేయి, వాళ్ళకి కృష్ణుడివి నువ్వు అవ్వు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, మీ లైఫ్ లో చిన్న మోటివేషన్ యాడ్ చేస్తే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్, కొత్త మోటివేషన్ గురించి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు లైఫ్ లో ఏ స్టోరీ అయినా కావాలి, ఏ స్టోరీ అయినా నా నుంచి వినాలని అనుకుంటే కింద కమెంట్ లో మెన్షన్ చేయండి. నాకు ఈ స్టోరీ చెప్పండి బ్రో, ఈ స్టోరీ మోటివేషన్ లో కావాలని చెప్పేసేయండి. నేను నెక్స్ట్ టైం ఆ స్టోరీ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్.